ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. ఈ 6 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ ప్రభుత్వంపై వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రజలపై పెనుభారం మోపుతున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఉద్యమించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఇప్పటికే రైతు వ్యతిరేక విధానాలపై పోరుబాట చేపట్టింది. ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల పెంపుపైన, వచ్చే నెల 3న విద్యార్థి వ్యతిరేక విధానాలపైన పోరుబాట నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ నెల 27న జరిగే పోరుబాటకు కూడా జగన్ డుమ్మా కొట్టబోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్నవి ప్రజా వ్యతిరేక విధానాలంటూ విమర్శిస్తోంది వైసీపీ. దీనిలో భాగంగానే ఆయా వర్గాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పోరుబాటకు పిలుపునిచ్చింది. ఈ నెల 13న రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ర్యాలీలు, ధర్నాలు నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమం ఆశించినంత స్థాయిలో జరగలేదు. ఒకవైపు పార్టీ శ్రేణులను ధర్నాలు చేయాలని పిలుపునిచ్చిన అధినేత వైఎస్ జగన్ తాడేపల్లి దాటి బయటకు రాలేదు. ఆ రోజు ఒకవైపు ధర్నాలు జరుగుతూ ఉండగానే మధ్యాహ్నం తాడేపల్లి నుంచి జగన్ బెంగళూరు వెళ్లిపోయారు. ఇది అనేక విమర్శలకు తావిచ్చింది. తాజాగా ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ ధర్నాలు చేయాలంటూ పార్టీ హైకమాండ్ ఆదేశించింది. దీనికోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలంటూ సూచించింది. కనీసం ఈ పోరుబాటులో అయినా జగన్ పాల్గొంటాన్ని కేడర్ ఆశించింది. అయితే ఆ రోజు కూడా జగన్ పాల్గొనట్లేదని అర్థమవుతోంది. ఈ నెల 24 నుంచి 27 వరకు జగన్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నారు. అనంతరం 27వ తేదీ ఉదయం పులివెందుల్లో ఉదయం ఓ పెళ్లికి హాజరవుతారు. అనంతరం అటు నుంచి నేరుగా బెంగళూరు వెళ్లనున్నారు. దీన్ని బట్టి రైతు ధర్నా జరిగే రోజు కూడా జగన్ పాల్గొబోవట్లేదని అర్థమైపోతోంది. జనవరి 3న విద్యార్థుల కోసం పోరుబాట నిర్వహించాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఆదేశించింది. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఇప్పటికైతే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడట్లేదని, ఇలాంటప్పుడు పోరుబాట చేపట్టడం సరికాదంటూ భావిస్తున్నాయి. అంతేకాకుండా 20 రోజుల వ్యవధిలోనే 3 సార్లు రోడ్డెక్కడం అంటే ఖర్చులు ఎవరు భరిస్తారని పార్టీ నేతలు భయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆదుకోకపోగా ఇప్పుడు పోరుబాటకు పిలుపునిచ్చి తమపై భారం మోపుతున్నారనే ఫీలింగ్లో క్యాడర్ కూడా ఉంటోంది. పైగా జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం పిలుపులకు మాత్రమే పరిమితం కావడం వాళ్లలో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.